మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్కారం సార్. నమస్కారం నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సార్, ఇప్పుడు ద్వాదశ ఫలితాలు 2025లో ఎలా ఉండబోతుంది? ఏ రాశి వారికి నష్టం ఉంది, ఏ రాశి వారికి లాభం ఉంది, అసలు ఏంటి అసలు? ముందుగా మనము మేషరాశి తీసుకుందాము. మేషరాశికి సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతా ఉంది మార్చి 29వ తేదీ 2025 నుండి. సో ఎవరైతే 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరము ఒక 3-4 సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. నెంబర్ 1, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా ప్రాణగండాలు, అలాగే పోలీసు కోర్టు కేసులు, సమాజంలో ఇబ్బందులు. సో ఖచ్చితంగా ఈ సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరం ఇవి వస్తాయి. ఇవి కాకుండా మిగతావి తీసుకుంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి, అలాగే వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీలలో సీట్లు సంపాదిస్తారు, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి వీసాలు వస్తాయి, ఇతర దేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సంవత్సరం కోరుకున్న ప్లేస్లో ప్రమోషన్లు, అలాగే ట్రాన్స్ఫర్స్ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల మన్ననలను పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, బ్యూరోక్రాట్లు లాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళకు ఈ సంవత్సరం సిబిఐ కేసులు, ఏసీబీ కేసులు, ఈడీ కేసులు లాంటివి ఉండబోతా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో ఈ సంవత్సరం రూపాయికి 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వ్యాపారం ప్రతి వ్యాపారస్తునికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వాళ్ళు పోటీ చేసే ప్రతి స్థానాల్లో గెలుస్తారు. కారణం ఈ సంవత్సరం మనకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఈ సంవత్సరం పోటీ చేసేవారు గెలుస్తారు. జనాల్లో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే నామినేటెడ్ పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు. అలాగే రైతులకు సంబంధించి 2 పంటల రాబడి బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. సో అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు ఇతర దేశాల్లో పనిచేసేటువంటి అవకాశము, ప్రోగ్రాంలు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం రాబోతుంది. సో మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం ఇలా ఉండబోతా ఉన్నాయి. మరి రెమెడీ అనుకుంటే తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరము ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఓకే. వృషభ రాశి వారికి ఎలా ఉండదు? నెక్స్ట్ వృషభ రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరము 100కు 100 మార్కులు వేయాల్సినటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి ఈ సంవత్సరం మనం తీసుకుంటే అంటే ఎవరెవరు వస్తారంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సో ఈ సంవత్సరం వృషభ రాశి స్త్రీ పురుషాదులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది. వీళ్లకు ఎటువంటి దోష పరిహారాలు అవసరం లేదు, దోషాలు అవసరం లేదు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, విదేశాల్లో విద్య అభ్యసించే అవకాశము, వీసాలు వస్తాయి, అలాగే ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం కనిపిస్తూ ఉంది. గ్యాప్ ఉన్నటువంటి భార్యాభర్తలు కలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అలాగే ట్రాన్స్ఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పై అధికారుల సహాయ సహకారాల వల్ల ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎక్కడ పోటీ చేసినా గెలిచేటువంటి అవకాశాలు, నామినేటెడ్ పదవులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము రైతులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. మొదటి పంట విపరీతమైన లాభాన్ని ఇస్తుంది, 2వ పంట కూడా లాభాన్ని ఇస్తుంది. రాబడి, దిగుబడి పెరగడం వల్ల ఈ సంవత్సరం రైతులకు విశేషించి ధనం అనుకూలం వల్ల శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరము వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మద్యం వ్యాపారస్తులకు, అలాగే విద్యారంగంలో ఉండేవారికి, లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉండబోతా ఉంది. వ్యాపారస్తులకు రూపాయికి 10 రూపాయల అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. క్రీడాకారులు, కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అవార్డులు, రివార్డులు పొందుతారు, నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సో వృషభ రాశి జాతకులకు అసలు ఈ సంవత్సరం ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, చాలా అనుకూలంగా ఉంది. 100కు 100 మార్కులు వేయచ్చు. ఓకే. తదుపరి మిథున రాశి. నెక్స్ట్ మనకు మిథున రాశి కనుక తీసుకుంటే ఈ సంవత్సరము మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరము గురువు జన్మంలోకి వస్తూ ఉన్నాడు.
అలాగే శని, రాహువు, కేతువు, గురువు 4 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు విశేషించి జనాల్లో ఉన్న చెడు పేరంతా తొలగిపోయి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా రాజయోగం గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరము నామినేటెడ్ పదవులు కనిపిస్తూ ఉన్నాయి. జనాల్లో విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకు విదేశీయానానికి వీసాలు వస్తాయి. అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కోరుకున్నటువంటి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఈ సంవత్సరము విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అంటే వ్యాపారం చేసే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అనుకూలంగా ఉన్నాయి. పై అధికారుల వల్ల, సహాయ సహకారాల వల్ల ఈ సంవత్సరం సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రైతులకు 2 పంటల దిగుబడి కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం 2 పంటలు చేతికి అందుతాయి. చాలా బాగుంటుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 10 రూపాయల లాభం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అవార్డులు, రివార్డులు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. సో మిథున రాశి జాతకులకు సంబంధించి ఎటువంటి సమస్యలు అవసరం లేదు. రెమెడీస్ కూడా అవసరం లేదు. కర్కట రాశి వారికి ఎలా ఉండదు? నెక్స్ట్ కర్కాటక రాశి జాతకులు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వ్యయ గురువు ఉన్నను అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది మార్చి నుండి. సో ఈ సంవత్సరము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, విదేశీ యానము, వివాహము, అవివాహితులకు వివాహయోగ సూచనలు, వీసా ప్రాసెసింగ్ చాలా ఈజీగా జరగడము, అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి అనుకూలతలు, పట్టిందల్లా బంగారంగా ఉండడము, రూపాయికి 10 రూపాయల ఆదాయము, రైతులకు 2 పంటల దిగుబడి అనుకూలము, అలాగే ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, పై అధికారుల మన్ననలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, అలాగే తడి ప్రదేశాల్లో నడిచేటప్పుడు కిందబడి కాళ్ళు, చేతులు విరగడం లాంటి వ్యవహారాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటక రాశి వారు ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్, పసుపు, లెమన్ ఎల్లో అంటాం మనం, లెమన్ ఎల్లో టీషర్ట్ కానీ షర్ట్ కానీ ధరిస్తే, డ్రెస్ ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. ఎస్. తర్వాత సింహరాశి. సో నెక్స్ట్ సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సో సింహరాశి జాతకాన్ని విశ్లేషిస్తే ఈ సంవత్సరం 100కు 98% సమస్యలు ఉన్నటువంటి రాశి. ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. మార్చి నుండి చాలా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తల్లి తరపు, తండ్రి తరపు, భార్య తరపు, భర్త తరపున సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే తల్లి తరపున కానీ, తండ్రి తరపున కానీ, భార్య తరపున కానీ, భర్త తరపున కానీ ఎవరో ఒకళ్ళు చనిపోవడం అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయము. క్రీడాకారులకు, కళాకారులకు చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ప్రోగ్రాంలన్నీ వేరే వాళ్ళు పట్టుకుపోయే అవకాశం ఉంది. అవార్డులు, రివార్డులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సమాజంలో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చెడు స్నేహాల వల్ల, చెడు స్నేహితుల వల్ల, చెడు అలవాట్ల వల్ల, చెడు వ్యసనాల వల్ల విపరీతమైన సమస్యలు, మార్కులు తగ్గడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, విదేశాల్లో ఉండేవారు తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు జరగవు, ప్రమోషన్లు రావు, పై అధికారుల వల్ల సమస్యలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్లకు సంబంధించి ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు, రైతులకు 1 పంట మాత్రమే బాగుంటుంది, 2వ పంట అనుకూలంగా ఉండదు, రాబడి తగ్గుతుంది. రాజకీయ నాయకులకు ఎక్కడైతే పోటీ చేస్తారో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. మరి వీళ్ళకు రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల వీళ్ళు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. నెక్స్ట్ కన్యారాశి.
సో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరము కన్యారాశి వారికి 7వ ఇంట్లోకి శని, అలాగే గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు. మంచి అనుకూలమైనటువంటి ప్రదేశంలో మనకు గురువు, రాహువు, కేతువు, శని ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం విశేషించి విద్యార్థులకు విదేశీయానానికి అనుకూలము, అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము, మార్కులు ఎక్కువగా రావడము, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో స్థానం దొరకడము, సీట్లు దొరకడము, గృహ జీవిత ఆనందము, భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యము చాలా బాగుంటుంది. అలాగే భార్య తరపు బంధువుల వల్ల అనుకూలతలు, సహాయ సహకారాల వల్ల లాభాన్ని పొందే అవకాశము, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు బదిలీలు, పై అధికారుల మన్ననలు ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ చేసినటువంటి ప్రాంతాలలో గెలుపు, అలాగే నామినేటెడ్ పదవులు ఈ సంవత్సరం దొరికేటువంటి అవకాశం ఉంది. జనాల్లో విపరీతమైనటువంటి జన వశీకరణ ఉండే అవకాశం ఉంది. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎరుపు రంగు పంటల వల్ల విశేషించి లాభాన్ని పొందుతారు, అప్పులు తీరుస్తారు, రైతులు శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే క్రీడాకారులు, కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అవార్డులు, రివార్డులు పొందేటువంటి అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ తులారాశి, చిత్త 3, 4 పాదములు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరము తులారాశి వారికి చెప్పాలి అంటే 6వ ఇంట్లోకి శని ప్రవేశించబడతా ఉన్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. 98% అనుకూలంగా ఉంటుంది. ఒక 2% వీళ్ళ జీవితంలో ఉండే సంచలనం ఏంటంటే వీళ్ళ ఇంటిలో ఏదైనా పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి. అలా నెగిటివే, పాజిటివ్ ఎందుకు ఉంటుంది? సంచలనం జరిగే అవకాశం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా నరాలకు సంబంధించి కానీ, బొక్కలకు సంబంధించి కానీ ఏదైనా సమస్య బాధించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. విదేశీ యానానికి సంబంధించి, వీసాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. కానీ ఏవైనా ముఖ్యమైన పేపర్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అంటే డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించేటువంటి స్త్రీలకు, అంటే ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. బోటిక్ కానీ, సెలూన్ కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓకే. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్లు అనుకూలంగా ఉంటాయి. పై అధికారుల మన్ననలను పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూమి లేదా స్థలము లేదా ఇల్లు కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరము ఏదైనా పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే జనాల్లో చెడ్డ పేరు కానీ, మంచి పేరు కానీ అయితే అది, లేకుంటే ఇది ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు, కళాకారులకు మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు, అవార్డులు, రివార్డులు పొందుతారు. సో తులారాశి వారికి రెమెడీ ఏమిటంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో ఈ సంవత్సరము వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఖర్చు అధికంగా కనిపిస్తోంది. అంటే రాబడి కూడా అధికంగా ఉంది అని అర్థం. అంటే 2 రూపాయలు వచ్చినా 14 రూపాయల ఖర్చు. అంటే మీకు వచ్చేటువంటి ఖర్చు, ఆదాయం అంతా కూడా ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు కావచ్చును, భూమి కొనడానికి కావచ్చును, ఇల్లు కొనడానికి కావచ్చును. సో కళాకారులకు, క్రీడాకారులకు రివార్డులు, అవార్డులతో పాటు విదేశాల్లో ప్రోగ్రామ్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, వీసా అవకాశాలు, ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతం పెరుగుతుంది. చాలా బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ఉంటుంది. కోరుకున్న ప్రాంతాల్లో ప్లేస్మెంట్స్ అనేటువంటివి విద్యార్థులకు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఏమంటాం మనము, ట్రాన్స్ఫర్స్ కానీ, అలాగే ప్రమోషన్లు కానీ అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు పై అధికారుల మన్ననలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. పెను సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ నాయకులు. ఆ నిర్ణయాల వల్ల జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. నామినేటెడ్ పదవులు, ప్రత్యక్ష పదవులు పొందే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు. అలాగే రైతులకు 2 పంటల రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు, చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ధనుస్సు రాశి,
మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. డబ్బు అనేటువంటిది అధికంగా వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది జాగ్రత్తగా చేయండి. విద్యార్థులకు విదేశీ యానానికి వీసాలు వస్తాయి. అలాగే కోరుకున్న ప్రాంతాల్లో సీట్లు లభిస్తాయి, కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు లభిస్తాయి. అలాగే ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతం పెరుగుతుంది. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్, అలాగే పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది. మంచి పదవులు, నామినేటెడ్ పదవులు లభిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో వారికి రూపాయికి 10 రూపాయలు వస్తుంది. అలాగే రైతులకు 2 పంటలకు దిగుబడి అధికంగా వస్తుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. సో ధనుస్సు రాశి వారికి సంబంధించి రెమెడీ అంటే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడము, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరము సమస్యల నుండి బయటపడతారు. ఓకే. నెక్స్ట్ మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల నిర్వహణ కావచ్చును, నూతన ఇల్లు గృహప్రవేశము లేదా భూమి కొనుగోలు అలాంటి వాటికి ఖర్చు చేసేటువంటి అవకాశము, చరాస్తులు, స్థిరాస్తుల విషయంలో ఖర్చులు ఉంటాయి. సో ఓవరాల్గా గత 10 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మకర రాశి వారికి తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అన్యోన్య దాంపత్యము భార్యాభర్తల మధ్యన, అలాగే గ్యాప్ ఉన్నటువంటి భార్యాభర్తలు కలిసి ఉండడము, విడిపోయినటువంటి వారు కలిసేటువంటి అవకాశము, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతం పెరుగుతుంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు లభిస్తాయి, విదేశీ యానానికి వీసాలు లభిస్తాయి, ఉద్యోగస్తులకు బదిలీలు మరియు ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారుల వల్ల ప్రమోషన్లు కానీ బదిలీలకు కానీ ఇంకా ఈజీ అవకాశం కనిపిస్తూ ఉంది పై అధికారుల మన్ననల వల్ల. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 10 రూపాయల సంపాదన అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సి ఉంటుంది. అన్ని వర్గాల వ్యాపారులకు, అన్ని రంగాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ప్రమోషన్లు లాంటివి, అంటే ఉన్నటువంటి పదవితో పాటు పెద్ద పదవిని ఈ సంవత్సరము వాళ్ళు కొట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జనాల్లో వశీకరణ విపరీతంగా పనిచేస్తుంది. సో ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. దిగుబడి, రాబడి పెరగడం వల్ల ఈ సంవత్సరం రైతులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. అప్పులు తీరుస్తారు, నూతన గృహాలు నిర్మించుకుంటారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా 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 సమస్యలు. 3వ పాదంలోకి ఏలినాటి శని ఎంటర్ అవుతా ఉన్నాడు. అంటే 3 భాగాలుగా ఉంటుంది ఏలినాటి శని. ఈ సంవత్సరం 2025 మార్చి 29వ తేదీ నుండి 3వ భాగంలోకి ఏలినాటి శని ఎంటర్ అవుతా ఉన్నాడు. సో ఏలినాటి శని వల్ల యాజ్ ఇట్ ఈజ్గా ఉండేటువంటి సమస్యలు, ఇంట్లో తల్లి తండ్రులకు ఆరోగ్య భంగములు, అలాగే సంతానం పరంగా ఇబ్బందులు, మరీ ముఖ్యంగా మగ సంతానానికి సంబంధించిన సమస్యలు. అంటే మగపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్లకు స్నేహితుల వల్ల లేదా చెడు అలవాట్ల వల్ల, లవ్ ఎఫేర్ల వల్ల సమస్యలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు. అదే అమ్మాయిలు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం వాళ్ళకి వివాహం వల్ల, శుభకార్యాల వల్ల ఖర్చు అవ్వడం, డబ్బు ఖర్చు అవ్వడము. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం వాళ్ళకు తలెత్తడము, యాంగ్జైటీ డిజార్డరు, పీసీఓడి లాంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశము. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, మార్కులు తగ్గుతాయి, ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, ప్రమోషన్లు ఉండవు, పై అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ, సిఐడి, సిబిఐ, ఈడీ కేసులు బాధిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ గొడవలు ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి, సమాజంలో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అనుకున్నటువంటి స్థాయిలో ప్రోగ్రాంలు ఉండవు, సంఘంలో చెడ్డ పేరు వస్తుంది. సో కుంభరాశి వారికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు.
చివరిగా మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో చివరిది అతి ముఖ్యమైనటువంటిది 2025వ సంవత్సరంలో అతి సమస్యలను ఫేస్ చేసేది మీనరాశి. ఓకే. ఎవరైతే 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో వారి జాతకంలో పెను సంచలనం నమోదయ్యేటువంటి సంవత్సరంగా మీనరాశి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. సో అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది మీనరాశి వారికి అంటే, మరీ ముఖ్యంగా భార్యాభర్తలకు ఎవరికైతే గొడవలు ఉన్నాయో వాళ్ళకి ఈ సంవత్సరం విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1. ఓకే. అలాగే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫలితాలు రివర్స్లో ఉంటాయి. అంటే మార్కులు తక్కువగా రావడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు రాకపోవడము, వీసా రిజెక్ట్ అవ్వడము, పేపరు విషయాల్లో డాక్యుమెంటేషన్ విషయంలో సమస్యలు, అలాగే విదేశాల్లో ఉండేటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తిరిగి స్వదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పై అధికారుల వల్ల సమస్యలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఏసీబీ, సిబిఐ, సిఐడి, ఈడీ లాంటి కేసులు, అలాగే వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు, రైతులకు 2 పంటలు కూడా రాబడి దిగుబడి తగ్గేటువంటి అవకాశం, అప్పుల పాలయ్యే అవకాశము, క్రీడాకారులకు కళాకారులకు సంఘంలో చెడ్డపేరు రావడము లేదా ఉన్నటువంటి కార్యక్రమాలు పోవడము, రాజకీయ నాయకులకు పదవి కోల్పోవడం, ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కూడా కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతా ఉంది కాబట్టి షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరము టెస్ట్ టైంగా భావించాల్సి ఉంటుంది. ఎవరైతే 24-25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ జీవితంలో ఇది ఒక పెద్ద టెస్టింగ్ పీరియడ్ 2025 అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, అప్పులు చేయకండి, చిట్టీలు వేయకండి, ఉన్న డబ్బును దాచుకోండి, విచ్చలవిడిగా ఖర్చు చేయకండి, భార్యాభర్తలు గొడవలు పడకుండా అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల మీనరాశి వారు సమస్యల నుండి బయటపడతారు. సో మొత్తానికి ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు వేణుస్వామి గారు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.